ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే అకాల వర్షాలు మరోసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని కోలుకోలుని దెబ్బతీశాయి. మోంతా తుఫాన్ కారణంగా గత 2 రోజులు కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పలు చోట్ల ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ఇచ్చోడ మార్కెట్ యార్డులో సోయా పంటతో పాటు మొక్కజొన్న పంట వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. అలాగే బోత్ మార్కెట్ యార్డులో గత వారం రోజులుగా సోయా కొనుగోలు చేయాలని రైతులు పదే డిమాండ్ చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో దళారులకు ప్రైవేటు వారికి అమ్ముకునేందుకు సిద్ధమైన రైతులకు అకాల వర్షాలు మరోసారి రైతులకు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోలు కేంద్రాలతో పాటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోనూ గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి పంటతో పాటు సోయా పంట, మొక్కజొన్న పంట, అలాగే వరి పంట పూర్తిగా దెబ్బతిన్నాయి. మార్కెట్ యార్డులో అమ్ముకునేందుకు తీసుకొచ్చిన ధాన్యం వర్షాన్ని పూర్తిగా తడిసి ముద్దయింది. గత వారం రోజులుగా కూడా సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పుడు కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులకు, ప్రైవేటు వారికి ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. తాము ఇప్పటికే గత 2 నెలల్లో కురిసిన భారీ వర్షానికి తీవ్రంగా నష్టపోయామని, మిగిలిన పంటనన్ను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు ఈ అకాల వర్షాలు తమను పూర్తిగా దెబ్బతీశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేశారు.